హాయ్ అండి, వెల్కమ్ టు రంగుల చిలక టేల్స్ ట్రావెల్ టేస్ట్ అండ్ లైఫ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధమైన శైవక్షేత్రం కోటప్ప కొండకి వెళ్తున్నాం. మేము బై రోడ్లో వెళ్తున్నాం. మెట్ల మార్గం కూడా ఉంది. వెళ్ళే దారిలో ప్రకృతి అందాలు చూడొచ్చు. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ తాండవ కృష్ణుడు, ముగ్గురు అమ్మలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇలాగా మనసును ఆకట్టుకునే విగ్రహాలు చాలా ఉన్నాయి. పార్కింగ్ ఏరియా దగ్గర పెద్ద వినాయకుడి విగ్రహం ఉంది. చూడడానికి చాలా బాగుంది. వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో మర్రి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని ఉన్న దక్షిణామూర్తి విగ్రహం కనిపిస్తుంది. అలానే వెళ్తూ ఉంటే పక్కన ఉన్న ఒక వాల్ పైన 3 శిఖరాలైన బ్రహ్మ, రుద్ర, విష్ణు శిఖరాల గురించి చాలా అద్భుతంగా పెయింటింగ్లో వివరించారు. అలాగే శివరాత్రికి జరిగే ఉత్సవాల గురించి కళ్ళకి కట్టినట్టుగా పెయింటింగ్లో అంతా చూపించారు. కొండపై నుంచి వ్యూ చాలా బాగుంది. తర్వాత మేము మెట్లు దిగుతూ గొల్లభామ ఆలయానికి వెళ్ళాము. గొల్లభామ శివునికి పరమభక్తురాలు. ఆమె శివుని దగ్గర వరం పొందారు. శివయ్య దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా గొల్లభామను దర్శించుకుని తర్వాతనే శివయ్య వద్దకు వెళ్ళాలని ఆమె వరం పొందారు. తర్వాత మేము మెట్లెక్కి పైకి వచ్చాము. ఆలయానికి వెళ్ళడానికి నడవలేని వారికి లిఫ్ట్ సౌలభ్యం కూడా ఉంది. ఆలయంకి ఎంట్రన్స్లో టెంపుల్ టైమింగ్స్ గురించి, ఆలయం స్థల పురాణం గురించి బోర్డ్స్ కనిపిస్తాయి. స్థల పురాణం ప్రకారం దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత శివుడు చిన్న బాలుని రూపంలో కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించుకుని తనకు జ్ఞానబోధ చేయమని కోరుతారు. అందుకు శివుడు త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతారు. ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండ. ఇంకొక కథనం ప్రకారం త్రికోటేశ్వర పర్వత సమీపంలో కొండకావూరు అనే ఊరిలో సుందుడు అనే యాదవుడు తన భార్యతో జీవించేవాడు. ఒకరోజు సుందుడు పశువులు కాసుకుంటూ రుద్రకొండ పైన స్వామివారిని దర్శించుకుని సేవిస్తారు. ఆ తర్వాత సుందుడి దంపతులకు కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు. ఆమె పుట్టిన తర్వాత కుటుంబము సిరి సంపదలతో జీవిస్తారు. గొల్లభామ శివుని పరమభక్తురాలు. రోజు రుద్రకొండ పైన పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది. ఆమె భక్తిని పరీక్షించేందుకు స్వామివారు మాయాగర్భం ప్రసాదిస్తారు. అయినా గొల్లభామ రావడం మానేది కాదు. ఆమె ఒకరోజు శివునికి నైవేద్యంగా ఒక కుండలో పెరుగును తెస్తూ ఆయాసంతో కొండ మెట్లపైనే కూర్చుని ఉంటుంది. ఒక కాకి కుండలోని పెరుగును నేలపాలు చేస్తుంది. విచారంగా కూర్చుని ఉన్న గొల్లభామను దగ్గరికి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో శివుడు వచ్చి కాకులు ఇకపైన ఈ కొండపైన వాలవని వరమిస్తారు. అప్పటి నుండి కోటప్ప కొండపైన కాకులు వాలవని పురాణ కథనం. ఇప్పటికీ అక్కడ కాకులు వాలకపోవడం మనం గమనించవచ్చు. గర్భంతో కొండపైకి వెళ్లడం కష్టంగా, ఆయాసంగా అనిపించడంతో గొల్లభామ స్వామివారిని ఒక కోరిక కోరుతుంది. స్వామివారిని కొండ దిగి కిందికి రావాలని, తాను కొండ ఎక్కలేకపోతున్నాను అని చెప్పడంతో శివుడు సరే అని వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడకు అని షరత్తు పెడతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద శబ్దం రావడంతో గొల్లభామ తిరిగి చూడడంతో శివుడు అక్కడే ఉన్న గుహలో శివలింగంగా మారిపోతారు. అదే ఇప్పటి కొత్త కోటేశ్వర ఆలయం. ఇప్పుడు గొల్లభామ స్వామివారి లీల తెలుసుకుని స్వామివారిలో ఐక్యమైపోతుంది. గుడి నుంచి బయటికి వస్తే పుట్టకు దారి అని బోర్డు ఉంటుందండి. మనం ఆ మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ పెద్ద పుట్ట కనిపిస్తుంది. ఆ పుట్టకి మనం పూజలు చేసుకోవచ్చు. పుట్ట దగ్గర నుండి పాత కోటేశ్వర ఆలయానికి వెళ్ళడానికి నడకదారి ఉంటుంది. మెట్లయితే ఉండవు. అక్కడి నుండి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి టెంపుల్ వ్యూ చూస్తుంటే మనసుకు చాలా హాయిగా, ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తే ఇలా మనకి 12 జ్యోతిర్లింగాల గురించి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయని రాతి ఫలకాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అలానే బిల్వాష్టకం గురించి కూడా ఒక రాతి ఫలకం కనిపిస్తుంది. టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తుంటే 3 లింగాల్ని ప్రతిష్టాపించి ఉంటారు. అక్కడ స్వామివారికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో చక్కని వివరణ ఉంది. టెంపుల్ని చాలా స్తంభాలతో నిర్మించారు. ప్రతి స్తంభం పైన శివలింగం ఉంటుంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అలానే టెంపుల్ సైడ్ నుంచి వెళ్తుంటే మనం లిఫ్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. మేము దిగేటప్పుడు లిఫ్ట్ మార్గాన్న కిందకి దిగాము. లిఫ్ట్ నుంచి దిగంగానే మేము కింద ఉన్న దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళాము.
పక్కనే ఉన్న ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకుని ఇంటికి రిటర్న్ అయ్యాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.